అందరికీ హాయ్ అండి. ఈరోజు చాలా ఈజీగా అయిపోయే ఆలు చుక్కకూర గ్రేవీ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా చిట్టి ఆలుని లేదా పెద్ద ఆలుని అయినా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని సాట్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పాన్లో వేసుకొని ఒకసారి సాట్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న ఆలుని వేయాలి. చిట్టి ఆలు అయితేనే బెస్ట్ అండి, ఎందుకంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. ఇందులో మసాలాలు ఏమీ వేయకూడదు, అవి వేస్తే టేస్ట్ మారిపోతుంది. చూపిస్తున్న విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నేను వారానికి 2-3 టైమ్స్ మమ్మీ చేయించుకుంటాను, ఎందుకంటే లీఫీ వెజిటబుల్ కర్రీ కాబట్టి హెల్త్కి మంచిది. మసాలా కూడా వేయట్లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగానే అయిపోతుంది. ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. పిల్లలు లీఫీ కర్రీ అయితే తొందరగా తినరు కదా, ఇలా ఆల్టర్నేట్ వెజిటేబుల్ ఏదైనా వేస్ట్ చేస్తే తినేస్తారు. ఇప్పుడు ఆలూని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ అలా వదిలేయాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన సన్నగా కట్ చేసుకున్న చుక్క కూరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని చుక్కకూర మగ్గేంత వరకు మూత పెట్టేయాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా పెడితే మగ్గిపోతుంది. చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసుకొని ప్యూరీగా చేసుకొని వేసుకోవాలి. ముందుగానే టొమాటోను కారంని వేసుకోకూడదు, ఎందుకంటే ఆకుకూర కదండి, తొందరగా ఉడకదు. కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటే అప్పుడే టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. టేస్ట్ని ఇచ్చేది ఇదే కాబట్టి వేసుకొని మూత పెట్టేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. స్పైసీ తక్కువగా కావాలి అనుకున్నవారు 1 or 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేయాలి. చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఆలు చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయిన ఆలు చుక్కకూర కర్రీ రెడీ అయిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్కి క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.